ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 25వ తేదీన సాయంత్రం 4 గంటల తర్వాత వీరికి ఒక జీవిత మలుపు అనేది వస్తుంది. ఆ మలుపు వలన మీ కష్టాలకు ముగింపు స్వస్తి పలుకుతూ మీ జీవితాన్ని ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఒక స్త్రీ వల్ల మీకు ఇలాంటి అదృష్టం అనేది ఇంతవరకు ఎవ్వరికి రాని అదృష్టం మీకు వస్తుంది. అది ఏ విధంగా ఏ రూపంలో వస్తుందో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ రోజు నుండి మీ జీవితము ఎంతో మారబోతుంది. ఇప్పటి వరకు నిద్రపోతున్న ఆ అదృష్టం ఇప్పుడు మేలుకోబోతుంది. కాబట్టి ఇలాంటి అదృష్టం ఎలా వస్తుందో ఇప్పుడు మనము తెలుసుకుందాం. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ. భార్యాభర్తల మధ్యలో కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు మానసిక సమస్యలు శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఈ సందేశాన్ని మీరు ఖచ్చితంగా నమ్మాలి, ఎందుకంటే మీ జీవిత మలుపు అనేది ఈ రోజు నుండే తిరగబోతుంది. విశ్వం ఈ సందేశం మీతో చెప్పబోతుంది. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మేము ఏమి చెప్తున్నామో అనేది అర్థమవుతుంది. చాలా కాలంగా మీరు చాలా పోరాడుతున్నారు. డబ్బు కొరత, అవమానాలు, ఆర్థిక సమస్యలు, బంధుత్వాలలో బాధ, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు మరియు ప్రేమలో ఉన్నవారికి చిన్న చిన్న అపార్థాలు, ఇవన్నీ కొంతకాలంగా జరుగుతూనే ఉన్నాయి. మరికొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు, ఇలాంటివి ఎన్నో అనుభవించారు. ఇలా ఆలోచించి ఉంటారు, ఎందుకు ఇలాంటి సమస్యలు నాకే వస్తున్నాయి, ఇంత పెద్ద సమస్యలు ఎందుకు వస్తున్నాయి, నేను ఎలాంటి తప్పు చేశాను, నేను వీలైనంత వరకు దాన ధర్మాలు చేశాను, సహాయం చేశాను, కానీ నాకెందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయని చాలాసార్లు ఆలోచించారు. ఎందుకు అదృష్టం నన్ను ఆపుతూనే ఉంటుంది, నన్ను ఎందుకు వెనక్కి నెట్టుతుంది అని అనుకుంటున్నారు. ఇక దైవశక్తి మీకు చెప్పబోతుంది. కర్మఫలం అనేది పూర్తి అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మీ జీవితంలో ఒక పెద్ద మలుపు. ఆ మలుపు వలన మీ జీవితంలో ఇంతవరకు చూడని అదృష్టం, ఐశ్వర్యం, ఆర్థికంగా అందరితో స్నేహంగా, అందరూ మిమ్మల్ని గౌరవించడం, ఇలాంటివి చాలా వరకు మీ జీవిత మలుపులో ఉంటాయి. సమయం ఆసన్నమైంది. కాబట్టి మీకు అదృష్టం అనేది వెంటనే వస్తుంది. మీరు నాటిన విత్తనం అది ఏదైనా సరే, మీరు ఇతరులకు మంచి, సహాయం, సేవ, ఇవన్నీ ఒకప్పటి సేవా కార్యక్రమాలు ఇప్పుడు మీకు ఎంతో మంచి చేసే అవకాశాలు వస్తున్నాయి. గతంలో ఇతరులకు చేసిన సేవలు, ఇచ్చిన సలహాలు, ఆర్థికంగా దానాలు చేయడం, ఇవన్నీ ఇప్పుడు మీకు కర్మఫలం అనేది పూర్తయి ఆనందం మాత్రమే ఇప్పుడు ఉంటుంది. ఆర్థికంగా ఎన్నో లాభాలు చూస్తారు. అది ఏ విధంగా ఏ రూపంలో వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే సింహరాశి వ్యక్తులు చాలా మంచివారు. వీరికి ఎన్నో సుగుణాలు ఉన్నాయి. వీరికి కోపం ఉంటుంది, కానీ మనసు సున్నితంగా ఉంటుంది. ఎంతటి కష్టం వచ్చినా ఇతరులకు అస్సలు చెప్పుకోలేరు. వీరు ఒంటరిగా పోరాడడం అలవాటు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఎవరైనా అబద్ధం మాట్లాడినట్లయితే వీరికి అస్సలు నచ్చదు. వీరికి ఉదార స్వభావం కలిగి ఉంటారు. సహజ సిద్ధమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాయి. వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అపారమైన ఆత్మవిశ్వాసం మరియు ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూర్యునిచే పాలించబడే వీరు ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో సరదాగా ఉంటూ ఇతరులను ఉత్తేజపరిచే స్వభావం కలిగి ఉంటారు. నిబద్ధత, మొండి పట్టుదల వీరికి ప్రధాన లక్షణాలు. సింహరాశి వారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కాబట్టి ఆజ్ఞాపించే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు.
చాలా బోర్డు మరియు ఆత్మవిశ్వాసంతో తమ పనులను సాధిస్తారు. సవాళ్లను ఎదుర్కోవడానికి వెనుకాడరు. వీరు ప్రేమగా ఉంటారు మరియు సహాయం చేయడంలో ముందుంటారు. అద్భుతమైన సృజనాత్మకత కలిగి ఉంటారు. తీసుకున్న నిర్ణయాలను మార్చుకోవడానికి అస్సలు ఇష్టపడరు. పట్టుదల మరింత ఎక్కువగా ఉంటుంది. వీరు సామాజికంగా అందరినీ ఆకట్టుకునే శక్తి కలిగి ఉంటారు. ఇక అవకాశ దృక్పథం, నమ్మకమైన స్నేహితులు మరియు భాగస్వాములు, ఉన్నత స్థితి చేరాలని తపన. ఇకపోతే వీరికి అహంకారం అనేది మొండితనం, అతిగా ఆధిపత్యం చెలాయించడం, మెప్పుకోలు కోసం ఆశించడం, ఇవన్నీ వీరికి ప్రతికూల అంశాలు కలిగి ఉంటారు. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే సింహరాశి వారు అధికారాన్ని, గౌరవాన్ని ఇష్టపడతారు. కాబట్టి నిర్వహణ లేక నాయకత్వ స్థానాల్లో రాణిస్తారు. ప్రేమ విషయాలలో వీరు చాలా నమ్మకంగా, హృదయపూర్వకంగా ఉంటారు. కేతు గ్రహం వలన ఈ రాశి వారికి సంచారం ఏర్పడడం వలన ఈ రాశి వారికి శుభ సమయాలు ఆరంభం అయినట్లే. ఎందుకంటే ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రారంభించిన ప్రతి పనిలో సక్సెస్ అవ్వడం ఖాయం. కేతు గ్రహ సంచార పురోగతిని తీసుకొస్తుంది. వీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు సరియైన ఆలోచనలతో పెట్టినట్లయితే అత్యధిక లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మీరు ఈ రోజున ఏదైనా ప్రయాణం చేసినట్లయితే ఖచ్చితంగా దానిలో చిన్న లాభమైనా ఉంటుంది. పాత పెట్టుబడుల నుండి ఎక్కువ లాభాలు అందుకునే అవకాశాలు వస్తాయి. గతంలో ఏదైనా పెట్టుబడి పెట్టి అది ఆపేసినట్లయితే ఇప్పుడు ఇది పూర్తి చేస్తారు. దానివల్ల మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. దీనివలన మీ వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంట బయట మీకు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే పాత అప్పులను తీర్చుకోవడానికి చాలా ఆనందంగా ముందుకు వెళ్తారు. దీనివలన మీకున్న అప్పులన్నీ తీరిపోయి సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి ఇది మంచి సమయం. కుటుంబంలో సంతోషకరం వాతావరణం ఉంటుంది. కాబట్టి ఉద్యోగంలో కూడా ఏదైనా మార్పు చేయాలనుకుంటే ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది. అయితే ఈ రాశి వారికి జీవితంలో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏదైనా మార్పు చేసుకోవాలనుకుంటే ఇది మంచి సమయం. అలాగే ఏదైనా కలిసి వస్తుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఏ విషయంలోనైనా సానుకూల వాతావరణం ఏర్పడాలంటే, అలాగే మీకు అనుకున్న విధంగా కలిసి రావాలంటే ఈరోజు సాయంత్రం 4 తర్వాత ఏదైనా పని ప్రారంభించండి. ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇకపోతే ఒక స్త్రీ వల్ల మీకు ఎలాంటి లాభాలు వస్తున్నాయంటే, ఒక స్త్రీ మిమ్మల్ని మీ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని చాలా గమనిస్తూ ఎంతో కాలంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. అలాగే సింహరాశి వ్యక్తులు వివాహం అయిన వారైతే వారి స్నేహం కోసం మీరు ఖచ్చితంగా వారి దగ్గరికి వెళ్ళగలిగే సమయం వస్తుంది. లేదా అవివాహితులు అయినట్లయితే వారే మీ దగ్గరికి వచ్చి మీ ప్రేమను కోరాలని అనుకుంటారు. మీకు ప్రపోజ్ చేస్తారు. ఖచ్చితంగా ఆ స్త్రీ వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. ఎందుకంటే మీ బాగు చూడాలని, గతంలో ఎన్నో కష్టాలు బాధలు వచ్చినా మీరు కృంగిపోకుండా ముందడుగు వేస్తూ వెళ్తున్నారు. కాబట్టి ఈ దగ్గరలో ఉన్నంత వరకు దాన ధర్మాలు సహాయం చేస్తారు. అలాంటి మంచి మనసు చూసి ఆ స్త్రీ మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడుతున్నారు. వివాహం కాని వారైతే ఖచ్చితంగా వారు మీ దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. లేదా మీకు తెలియకుండానే మీరు చేసే ప్రతి పనిలో వారి సహాయం, వారి చేయి ఖచ్చితంగా ఉంటుంది. కానీ మీకు తెలియలేకపోతుంది. ఈ రోజున తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ స్త్రీ ఎవరో ఈరోజు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ స్త్రీ వల్ల మీకు వచ్చే అదృష్టాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. లేదంటే చాలా నష్టపోతారు.